ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్లకు అనూహ్య స్పందన వస్తోంది. ఈ పథకం నిరంతరాయంగా ముందుకు సాగేందుకు ఇప్పటికే నారా భువనేశ్వరి తన వంతు సాయంగా ₹1 విరాళంగా ఇచ్చారు. తొలి రోజే 2 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చే దాతల కోసం ఏపీ ప్రభుత్వం ఎస్బీఐలో బ్యాంక్ అకౌంట్ తెరిచింది. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ కు నేరుగా ఆన్లైన్లో గానీ లేదా చెక్ రూపంలో గానీ విరాళాలు పంపొచ్చని సూచించింది. ఏపీలో అన్న క్యాంటీన్లు అయితే ప్రారంభమయ్యాయి. సో విరాళాల రూపంలో ఇచ్చేవాళ్ళు ఎస్బీఐకి పంపించాలని చెక్కుల రూపంలో కానీ లేకపోతే నగదు రూపంలో కానీ డైరెక్ట్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా చేయొచ్చని విరాళాలు కూడా పంపించని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, శ్రీనివాస్, అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చే వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాని ప్రారంభించింది. విరాళాలు ఇచ్చేందుకు అనేక మంది ముందుకు రావటం, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల వద్ద కూడా ఎంక్వైరీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిన్న ఒక్కరోజే అన్నా క్యాంటీన్ల కోసం ₹2 కోట్లకు పైగా విరాళం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. సాధారణ ప్రజలతో పాటు పారిశ్రామికవేత్తలు, వృద్ధులు సైతం తరలి వచ్చి అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇస్తున్నారు. చాలా కుటుంబాల్లో పిల్లలు పెళ్లిళ్లు జరిగే సమయం పెళ్లిళ్లు చేసేవారు, అదేవిధంగా పిల్లలు బర్త్డేలు వీటికి సంబంధించి కూడా కొంత విరాళాన్ని అన్నా క్యాంటీన్లకి పోయి ఇస్తుండటంతో వెంటనే ఖాతాను ఏర్పాటు చేస్తే అందరూ కూడా ఈ ఖాతాకి నేరుగా విరాళాలు పంపించే అవకాశం ఉంటుంది అని కూడా రాష్ట్ర పురపాలక శాఖ ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో ఈ రోజు ఒక ఖాతాని కూడా ఏర్పాటు చేశారు. గుంటూరు చంద్రమోహన్ నగర్ లో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ లో ఈ ఖాతా ఏర్పాటు చేశారు. అన్నా క్యాంటీన్లతో అకౌంట్ నంబర్ ఏర్పాటు చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏవిఎన్ స్క్రీన్ మీద ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ తో సహా అకౌంట్ నంబర్ కూడా డిస్ప్లే అవుతుంది. ఈ అకౌంట్ కి ఎవరైనా సరే దాతలు తన విరాళాలు పంపవచ్చు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల భాగస్వామ్యంతో స్ఫూర్తి నింపేలా అన్నా క్యాంటీన్ల నిర్వహణ ఉంటుంది అని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అందువలన ఎవరైతే ప్రజలు అదానిలో ఉన్నారో వాళ్ళంతా కూడా తమ విరాళాలను ఈ ఖాతాకు పంపిస్తే తప్పనిసరిగా వీటన్నిటితో కడుపు నిండా పేదవారికి భోజనం పెట్టిన వాళ్ళు అవుతారని, వాళ్ళంతా కూడా ఆకలితో ఎవరు ఉండకుండా చూసేందుకే ఈ ప్రయత్నం జరుగుతుందని, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు గాని పేదవాళ్ళు గాని వాళ్ళకి ఒకరోజు ₹15తోనే రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ద్వారా రుచి శుచి ఉన్న భోజనం పెడుతుంది అని కూడా చంద్రబాబు పేర్కొన్నారు. అందువలన ఎవరైనా సరే విరాళాలు పంపించేవారు ఈ అన్నా క్యాంటీన్లకు ఈ అకౌంట్ నంబర్ కు పంపించాలి అని కూడా